ఎరా బాబు ఇందండి తిరుగుతున్నావే ఎవరు కావాలా? సూరిబాబు గారు ఇల్లు ఎక్కడండి? సూరిబాబా చింతపిక్కల సూరిబాబు అండి. తెలీదు, మా వాళ్ళు కదా వెళ్ళాలా? ఏంటి ఊర్లో ప్రేమ జంట ఏదో లేచిపోతుందంటే తెలిసిందా? మా వాళ్ళు అయితే అయ్యి ఉండరండి. అదేంటది మీ ఊళ్ళో అంటున్నారు కదండి. ఇప్పుడు మా వాళ్ళు అంటే మా వాళ్ళు కాదు, ఇందులో 3-4 రకాలు ఉన్నాయి. మా వాళ్ళు అయితే అలా చేయరండి బాబు. అబ్బాయి వెళ్ళరా, నేను ఇత్తరని చెప్పరు సొట్లు ఎట్టుకురా. అవతల పక్క ఒకటి కాదురా, ఇతల పక్కది మన వాళ్ళది. ఊళ్ళో ఎక్కడ చూడలేదు, ఎవరింటికి వచ్చామ్మా? సూరిబాబు గారు ఇంటికండి. సూరిబాబు గారు? ఏ సూరిబాబు? ఇంటి పేరు చెప్పు. ఓడి అమ్మ పడవ నువ్వేనట్రా మా వాడివే. ఏరా అమ్మకి ఆకేస్తుంది కదా నన్ను తిరుగుతున్నావే. వెళ్తున్నానా బాబు? ఎవడా కుర్రోడు ఎవడు? మా ఫ్రెండ్ బాబు, నువ్వు వెళ్ళరా అమ్మా. సబ్బు తినేస్తున్నా. ఏమిటి మీరు? సరే వెళ్ళండి, జట్టు కట్టండి ఇద్దరు. ఏంటి ఊర్లో అనుసందర బోధనలు అంటే వస్తున్నారా? రాకూడదా? అదేంటండి బాబు? బాబు రాకూడదురా నేను. అయ్యో మీరు రాకపోతే ఎలా అండి? పెట్టింది మా కులపాలు కాదా? దేవుడు బోధనలు కట్టండి, కొలాలు కట్టనే. ఇప్పుడు దేవుళ్ళలో కూడా అయిపోద్ది బాబా, అనవసరంగా ప్రసాద్ గారు వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేసాం చూడండి, మిమ్మల్ని కూడా యాడ్ చేశాను. మన కులం మన బలం. నాన్న నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. ఇంతకే మన వాళ్ళేనా? అంటే అది మన వాళ్ళు కాదు నాన్న. ఏంటి ప్రసాద్ గారు, మొన్న గవర్నమెంట్ సంబంధం వచ్చింది కదా మన వాళ్ళది, అది ఇటు ఖాయం చేయండి. నా మాట లోపలికి వెళ్ళము. అది ఇలాంటి బిట్టు కోసం అండి ఎన్ని రోజులు చూసాను. ఆ రోజుల్లో మా వాళ్ళంతా కొనేహారు ఈ భూములు. మనం ఎక్కడ కొనాలండి ఇప్పుడు? మంచి బిట్టండి బాబు. ఎందుకు మీరు ఏమిట్లు? లేదు అమ్మండి, భూమి గట్ట అమ్మో. అది వచ్చిన భూమి ఎలా తీసుకుంటామండి? నాన్న పద నాన్న, హాస్పిటల్ తీసుకెళ్తాను. మన కులప హాస్పిటల్కి ఏదైనా తీసుకెళ్ళండి, లేకపోతే నన్ను ఎక్కడ వదిలేండి. నా సావు నేను చెప్తాను.